బండి సంజయ్ గారి మీద ఫాల్స్ క్రిమినల్ కేసులు పెట్టి బీజేపీని ఏ విధంగా అణగొత్తొక్కాలని చెప్పి అప్పటి గత ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము తప్పుడు క్రిమినల్ కేసులు పెట్టి జైలుకి పంపించడం జరిగింది. దాన్ని మనం కోర్టులో క్వాష్ పిటిషన్ వేసి దాని గురించి వేసినాము. దాని గురించి ఆంతోని రెడ్డి గారు వివరిస్తారు. మిత్రులారా, మనందరికీ తెలిసిందే బండి సంజయ్ గారి అత్తగారు చనిపోయినప్పుడు వాళ్ళ అత్తగారు 10వ దినం సంతాప దినాలలో ఉన్నప్పుడు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమానుషంగా రాత్రి 10-11 గంటల మధ్యలో అప్పటి రాష్ట్ర అధ్యక్షుడైన శ్రీ బండి సంజయ్ గారిని అమానుషంగా అరెస్ట్ చేసి రాత్రి మొత్తం ఎక్కడెక్కడో తిప్పి పొద్దున 6 గంటలకి గాజుల రామారాం పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చిన విషయం కూడా గతంలో అందరికీ తెలిసిందే. గాజుల రామారావు అక్కడ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అక్కడ ఉంచి మళ్ళీ అక్కడ 10-11 గంటలకి వరంగల్ తీసుకుపోయే క్రమంలో జనగాం దగ్గర వేరే వెహికల్లోకి మార్చి హన్మకొండ పోలీస్ వెహికల్లోకి మార్చి హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా జనగామ దగ్గర అరెస్ట్ చేసినట్టుగా చూపెట్టినారు. ఏ విషయంలో అని తర్వాత మేము ఎంక్వైరీ చేస్తే ఆ రోజు అడ్వకేట్స్గా మేము ఉన్నామో ఆ రోజు మేము కూడా వెహికల్స్ని వెంబడించడం జరిగింది. ఏం జరుగుతున్నది, ఎక్కడికి తీసుకుపోతున్నారని. మాకు తెలిసింది ఏంటంటే కమలాపూర్లో గవర్నమెంట్ స్కూల్లో ఒక పరీక్షా కేంద్రంలో ఒక ప్రశ్నాపత్రం దొంగలించడం జరిగింది. దానికి బండి సంజయ్ గారు ప్రేరేపించారు. ఆ క్వశ్చన్ పేపర్ ప్రశ్నాపత్రము పరీక్ష స్టార్ట్ అయిన తర్వాత అర్ధగంట తర్వాత అది బయటికి వచ్చింది. కాబట్టి ఆయన దొంగతనం చేపించినాడు పరీక్షాపత్రాన్ని కాబట్టి అని మాల్ ప్రాక్టీసెస్ కింద అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఆ విషయంలో బండి సంజయ్ గారిని జైలుకి పంపడం కూడా జరిగింది. ఇది పూర్తిగా ఫాల్స్ కేసు. ఆ రోజే చెప్పడం జరిగింది మేము. ప్రభుత్వము బండి సంజయ్ గారిని తట్టుకోలేక ఒక్క కేసే కాదు ఎన్నో ఫాల్స్ కేసెస్లో నమోదు చేసుకుంటా ఈ కేసులో అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగింది. తర్వాత మేము ఆ రిమాండ్ ఏదైతే చేసిందో రిమాండ్ ఇల్లీగల్ అని చెప్పి హైకోర్టు పోవడం జరిగింది. రిమాండ్ ఇల్లీగల్ అని కూడా హైకోర్టు డిక్లేర్ చేసింది ఆ టైంలోనే. తర్వాత మేము ఎఫ్ఐఆర్ని కూడా ఛాలెంజ్ చేసినాం క్వాష్ చేయమని. ఏదైతే మాల్ ప్రాక్టీసెస్ జరిగిందో అది జరగలేదు, తప్పుడు కేసులు పెట్టినారని ఆ కేసుని హైకోర్టు విచారించింది. మన సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ గారు ఆర్గ్యూ చేసినారు. జడ్జి హైకోర్టు అడిగింది అర్ధగంట తర్వాత పేపర్ లీక్ అవుట్ అయితే అది పేపర్ లీకేజీ మాల్ ప్రాక్టీస్ కింద ఎట్లా వస్తుంది, అక్కడున్న సూపరింటెండెంట్ మీద ఎందుకు మీరు కేసు నమోదు చేయలేదు, అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్ మీద ఎందుకు మీరు కేసు నమోదు చేయలేదు అని కోర్టు చాలా సీరియస్గా ఒక్కొక్కరి వార్నింగ్ చేయడం జరిగింది. కోర్టు సీరియస్గా క్వశ్చన్ వేయడం జరిగింది. దానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర ఆన్సర్ లేదు. ఇది పూర్తిగా ఒక ఉద్దేశపూర్వకంగా బండి సంజయ్ గారిని బదనాం చేయడానికి మాత్రమే ఇరికిచ్చినట్టు కోర్టు పూర్తిగా నమ్మి ఆ కేసుని ఈరోజు క్వాష్ చేయడం జరిగింది.